ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఓ పిల్ల, ఈ పాట ఎందుకు యాదకి వచ్చింది? ఇప్పుడు ఎందుకు పాడుతున్నావు ఆ పాట? అయ్యో నీకు ఎరకలేదా బుజ్జి, ఇవాళ కృష్ణాష్టమి. ఒర్ని అవ్వ, నాకు ఎరకనే లేదు. ఇలా కృష్ణాష్టమా? అందుకేనా గింతగా టిప్ టాప్ రెడీ అయినావు, చీర కట్టినావు, నెమ్మలిక పట్టుకున్నావు? అవును బుజ్జి, ముద్దుగున్నానా? మస్తు ఉంది. థ్యాంక్ యూ బుజ్జి. నువ్వు కాదు, నెమలిక. నీకెప్పుడు అంతే బుజ్జి, నేను ఎంత ముద్దుగున్నా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. మనం ముచ్చట దినమానం ఉండేదే గాని వచ్చిన ముచ్చట ఏందో చెప్పు. ఇలా అదే వార్త బుజ్జి. ఏం వార్త? నీకు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో ఎరికేనా? నాకెందుకు ఎరకలేదు? కృష్ణుడు పుట్టినా జరుపుకుంటారు. మరి కిట్టయ్య నెమలెందుకు ఎట్టుకుంటాడు ఎరికేనా? గాయనకి ఇష్టమని పెట్టుకుంటాడు నెమలిక. అందరు గదే అనుకుంటారు, నెమలి ఇత్తమని పెట్టుకుంటాడని. కానీ అసలైన సంగతి ఓలకు తెలియదు. ఏంది గా సంగతి? అయ్యాలి అదే ముచ్చట బుజ్జి. అసలు కిట్టయ్య నెమలెందుకు ఎట్టుకుంటాడో మీకు ఓలకు తెలియదు, నేను ఇలా చెప్తా. మధ్యలో చెప్పు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. దాదాపు మనలందరికీ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో తెలుసు గాని కృష్ణయ్య నెమలెందుకు ఎట్టుకుంటాడో ఎరకలేదు. ఎవ్వలైనా కిట్టయ్యకి ఇష్టం కావచ్చు, లేకుంటే అందరి దేవుళ్లకు ఏదో ఒకటి ఉంటది, కిట్టయ్యకు కూడా ఇది ఉంది అనుకుంటారు. కానీ అసలైన సంగతి ఏంటంటే, రాముడు సీత త్రేతాయుగంలో వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళకి బగ్గ దూపైతదుల్లా. ఇక దూపైనాక ఏం చేస్తారు, వానదేవతను ప్రార్థిస్తాడు రాముడు. వానదేవత నెమలి రూపంలో వచ్చి చెప్పండి రామయ్య అంటది, మాకు కొంచెం దూపైతాంది, మాకు నీళ్ళు కావాలన్నాక నన్ను అనుసరించురి రామయ్య, మీకు నేను నీటి జాడ చెప్తా అని నెమలి తోల్కపోతుంది. ఇక నెమలి తోల్కపోంగా బాగా స్పీడ్ పోతుంది. ఇక రాముడు సీత వెనక పడతారు. ఇంకా నెమలి ఏమనుకుంటది, నేను ఇట్లా పోతున్నా కదా అని నెమలికలు ఒక్కొక్క దగ్గర ఇడుచుకుంటూ పోతుంది. అట్లా ఇడుచుకుంటూ పోతే రాముడు వాళ్ళకి తెలుస్తుంది కదా నెమలి ఏడికేందో ఆ నెమలికల వల్ల. ఇక అట్లా ఇడుచుకుంటూ పోతుంది. కానీ నీటి జాడ దగ్గరికి ఏనాక నెమలి చచ్చిపోతుందిలా. ఎందుకంటే నెమలి ఎండాకాలం శివర్ల మాత్రమే నెమలికలు ఎడుతుంది. ఇక గట్లా ఇప్పుడు ఇడిచినందుకు పాపం నెమలికలన్నీ పోయే వరకు నెమలి చచ్చిపోతుంది. ఇంకా నెమలి చచ్చిపోయినాక రాముడు అప్పుడు అనుకుంటాడు, నా రాబోయే అవతారంలా నేను నెమలి ధరిస్తా అనుకుంటాడు. గట్లా కృష్ణయ్య నెమలి ధరిస్తాడులా. మళ్ళా ఇంకొక కారణం కూడా ఉంది. మన భూమి మీద మొత్తంలా నెమలి ఒక్కతే సంభోగం చేయకుండా ఉంటదుల్లా. గందుకే నెమలిని కిట్టయ్య పెట్టుకుంటాడు. ఎందుకంటే కిట్టయ్యకు 16,000 మంది గోపికలు ఉన్నారు. కానీ అందరితోని నేను స్నేహబంధంగానే ఉన్నా, పవిత్రంగా ఉన్నా అని చెప్పడానికి దానికి సూచిక ఏందంటే నెమలిక పెట్టుకుంటాడు. ఎందుకంటే నెమలిక సంభోగం లేకుండా ఉంటది కాబట్టి నేను కూడా పవిత్రంగా గోపికలతో ఉంటున్నా, నాది స్నేహబంధం మాత్రమే అని నెమలికను ధరిస్తాడని పప్పట్లా చెప్పిర్రుల్లా. అదే ముచ్చట మీ ముంగటి తీసుకొద్దాం అనుకున్నా. ఎట్లుంది బుజ్జి? గమ్మతుంది. ఇంత పెద్ద కథ ఉందా నెమలికనుక? గదే మరి, గిట్లాంటివి తెలుసుకోవాలి. ఇప్పుడు మంచిగా చెప్పినావు. ఈ ముచ్చట ముందుగా ఎవరికైనా ఎరకాయ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టుర్రి. అవు మళ్ళా మీకు వాళ్ళకన్నా ఎరుకుంటే కామెంట్ పెట్టుర్రి. మళ్ళొక్క మంచి ముచ్చటతో మీ ముంగడికి వస్తా. అంతవరకు చూసుకుంటూనే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.